ప్రేమతో మొదలైన ప్రతి వివాహం శాశ్వతంగా సుఖ సంతోషాలతో కొనసాగాలని ప్రతి ఒక్కరి కల. కానీ వాస్తవంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్ద సమస్యలుగా మారి కోర్టుల వరకు వెళ్ళిపోతుంటాయి. ఈరోజు మనతో ఉన్న లీగల్ కాన్సెప్ట్ కృష్ణ గారు, అడ్వకేట్ గారితో. సో మనతో ఉన్నారు అడ్వకేట్ కృష్ణ గారు. ఇంకెందుకు ఆలస్యం, సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే కృష్ణ గారు. వివాహం తర్వాత దాంపత్య జీవితంలో వచ్చే సాధారణ విభేదాలకు కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? భార్యాభర్తలు ఇద్దరు డిఫరెంట్ వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువ మనస్పర్ధలు అనేటువంటి వాటిల్లో ఎక్కువ శాతం అభిప్రాయ భేదాలు ఎలా వస్తాయంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. భర్త అనగానే మనకి సినిమాలో చూపించినట్టుగా రోజు 5 గంటలకు వచ్చి పూల పొట్లము స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చేసి సినిమాకి తీసుకెళ్లిపోయి బండి మీద తీసుకెళ్లిపోయి సినిమా చూసాం. అయితే భర్త ఏమో కెరీర్ ఓరియంటెడ్ లో ఉంటాడు. భర్త సాధారణంగా ఆఫీస్ లో 7, 8 రాత్రి సాయంకాలం 7 గంటలు 8 గంటలు దాటిపోతుంది. ఆఫీస్ లో ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటాడు, కష్టపడతాడు. అలాగే భార్య దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు భర్త కూడా, సినిమాల్లో చూపించినట్టు తెల్లవారుజాము 4 గంటలకి లేచిపోయి ఇంటి ముందు ముగ్గు వేసేసి కాఫీ పెట్టేసి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ తన ఆఫీస్కి వెళ్ళిపోయి అట్లా భర్తతో ఆత్మీయంగా ఉంటుంది, అన్ని పనులు చేసేసుకుంటుంది మిషన్ లాగా అని అనుకుంటాడు, రోబో లాగా. అలాగే భార్య వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భర్తకి ఎక్కువ ఉంటాయి, భర్త వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భార్యకు ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాలుగా చూసేసరికి వాస్తవానికి వచ్చేసరికి తన భార్య తన ఇబ్బందుల్లో తను ఉంటుంది, కష్టం ఇంట్లో లేవడం, వాళ్ళ ఇంటి వాతావరణం అంతకుముందు అలవాటు ప్రకారం వాడు 7 గంటలకు ఉదయం 7 గంటలకు 8 గంటలకు లేస్తే భర్త డిసప్పాయింట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.